కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసుల సాక్షిగా జనసేన నాయకురాలిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఈలప్రోడ్లోని ఒక రొయ్యల చెరువు విషయంలో వివాదం చెలరేగగా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు అరాచకం సృష్టించారు. పోలీసుల ఎదుటే దుర్భాషలాడుతూ జనసేన నాయకురాలు వెంకటలక్ష్మిని చంపుతామని బెదిరించారు. అంతకుముందు ఈలప్రోల్లోని ఒక రొయ్యల చెరువు దగ్గర లారీ లోడ్ జరుగుతుండగా అడ్డుకుంది. పచ్చముఠ రొయ్యల చెరువును సాగు చేసుకుంటున్న దెందులూరుకు చెందిన రంగారావు ఇదేంటని ప్రశ్నించాడు. దీంతో చెరువు దగ్గరే రంగారావుపై దాడి చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు. బాధితుడు జనసేన నాయకులు విషయం చెప్పడంతో న్యాయం కోసం పిఎస్కు వచ్చారు వెంకటలక్ష్మి. టీడీపీ నేతల దాడి, పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు వెంకటలక్ష్మికి ఏసీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో అతని అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. దీంతో కలగజేసుకున్న ఏసీపీ రొయ్యల ఎగుమతిని అడ్డుకోవద్దని చెప్పడంతో ఎల్లో బ్యాచ్ వెనక్కి తగ్గింది. అయితే జనసేన నాయకులపై పోలీసుల ముందే దౌర్జన్యం జరగడంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యే కలగజేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.